నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఏప్రిల్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా కీర్తి. గురుగారు, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. మనకి ఏప్రిల్ నెలలో మార్చికిను ఏప్రిల్కి పెద్ద తేడా లేదు. ఎందుకంటే మొన్నే మనకి 29 మార్చి 29 షష్టగ్రహ కూటమి వచ్చింది. రవి, బుధ, శుక్ర, రాహువు అండ్ శని గ్రహాలు అన్నీ కూడా వచ్చినాయి. షష్టగ్రహ కూటమి మీనరాశిలోకి వచ్చినాయి. ఆ తర్వాత కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అందువలన ఇంకా తర్వాత మళ్ళీ మార్పులు లేవు, చిన్న చిన్న ప్లానెట్స్ తప్ప. సో వృషభ రాశి విరగదీసేస్తుందమ్మా కీర్తి, ఫుల్ స్పీడ్ అనమాట. సో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అసలు తిరుగులేదు. పుష్కలమైనటువంటి డబ్బు వస్తుంది. అందువలన ప్రపోర్షనేట్గా వస్తుంది. ఇప్పుడు డబ్బు వస్తుందని ప్రతి ఒక్కళ్ళు ఏమండి గురుగారు మీరు చెప్పారు బస్తాల సంచులు కొనుక్కున్నామండి, మరి రాలేదేంటండి అని అనకూడదు. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, కోట్ల వ్యాపారం, వాడికి 4-5 కోట్లు మిగులుతుంది అనుకుందాం. లక్షల్లో చేసేటటువంటి చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ మా ఊరోళ్ళే, వాళ్ళకి లక్షల్లో వస్తుంది అనుకుందాం. మామూలుగా చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి వేలల్లో వస్తుంది. అదే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి వస్తుంది. ఈ విషయాలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అయితే పరిగెడుతుంది. అందువలన ఆదాయం విపరీతంగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, పెళ్ళాలు లేనటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. మరి ఇక ధూమ్ ధామ్ స్థలాలు అన్నీ. ఇక డబ్బు వచ్చేస్తుంది, ఏం చేస్తారు? కాబట్టి సుఖాలకు అలవాటు పడిపోతారు, ఏసీ లేకుండా ఉండలేరు. కాబట్టి కష్టాలు అనేటటువంటివి కూడా కావాలి. కానీ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి అసలు కష్టాలు లేవు. సో వద్దంటే నాలెడ్జ్ వచ్చేసినట్టు పిల్లలకి, విద్యార్థులకు కూడా వద్దురా బాబు నాకు నాలెడ్జ్ ఎక్కువైపోయింది అన్నంత రేంజ్లో వీళ్ళు పిల్లలు చదువుతారు. వీళ్ళ విద్యార్థులు కూడా తెగ చదువుతారు. అయితే జన్మరాశిలో గురుడు ఉండడం వల్ల ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే స్వీట్లు నువ్వు మొత్తం తినేస్తారు. పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, షుగర్ పేషెంట్లు అందరూ తినేస్తారు. కాబట్టి డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. ఒకటి, శుక్రుడు రాహుతో కలిసి మనకి లాభస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ భార్య లేదా ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే భార్యలు చెప్పినట్టు వినలేదనుకో, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తన్నులు తినేస్తారనమాట. అందులో డౌటే లేదు. అంటే ఎవరు తంతారా అంటే పెళ్ళం తందు పాపం, శనీశ్వరుడు ఉన్నాడు అక్కడ, ఇరగదీసేస్తాడు అనమాట. అంటే అపనిందలు వేసి పడేస్తాడు. కాబట్టి ఒక స్త్రీ కాసుకొని కూర్చుంది వృషభ రాశి వాళ్ళకి వేసేద్దామని. అది మనం చెప్తే వాళ్ళకి మామూలుగా సరదాగా క్యాజువల్గా చెప్తున్నాం అనుకుంటున్నారు. నో, వీళ్ళు గతంలో ఏ స్త్రీకైతే ద్రోహం చేశారో, లేకపోతే ఏ స్త్రీనైతే వీళ్ళు సాటిస్ఫై చేశారో, అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, లేకపోతే వాళ్ళని తిట్టడం, ఇవన్నీ కూడా మరి అవతల వాళ్ళు పగ తీర్చుకుంటారు కదా. మరి 20 సార్లు నువ్వు తిట్టినప్పుడు ఒకసారి వాళ్ళు తిడతారు కదా. సో దోస్ ఉమెన్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ టారస్ పీపుల్. సో డెఫినెట్లీ దే విల్ టేక్ రివెంజ్. ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు. ఇబ్బందిగా తొక్కి పడేస్తుంది అనమాట ఏప్రిల్ నెలలో వృషభ రాశి వాళ్ళని. కాబట్టి అసలు స్త్రీ వస్తే పారిపోవాలి వీళ్ళు, అసలు అటేపు చూడకూడదు. అంత జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు ఉండాలి. ఇక చేపల, రొయ్యల చెరువులు, తర్వాత ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రైతులంతా కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అండ్ నీళ్ల వ్యాపారాలు, పాల వ్యాపారాలతో కోటీశ్వర్లు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి బిజినెస్లు, కొత్త బిజినెస్లు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ తర్వాత ఈ యొక్క గురుడు పరిస్థితి బాగుంది కాబట్టి వీళ్ళంతా కూడా బంగారం షాపులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్స్ ఇలాంటివి పెట్టుకుంటారు. అలాగే బెట్టింగ్స్కి జోలికి కానీ, మరి ఈ యొక్క యాప్స్, ఈ షేర్స్, స్టాక్ మార్కెట్లు ఇలాంటి జోలికి వెళితే డెఫినెట్గా వీళ్ళు లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దురాశకి లోనై, ఈ ఎక్కువ వడ్డీలు వస్తున్నాయి కదా, మేము ఇస్తాం, డబల్ ఇస్తాం, అప్పివ్వండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. నెలలో ఇచ్చేస్తామంటారు, ఇస్తారు. అలా బోల్డ్ మంది నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దట్ షుడ్ నెవర్ గెట్ అట్రాక్టెడ్ టు వర్డ్ సచ్ ఫేక్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్. అలాగే ఈ యొక్క వృషభ రాశి మహిళలకు మాత్రం బాగుంది, చక్కగా మనశ్శాంతి ఉంది. గురుగారు, ఈ వృషభ రాశి వాళ్ళు ఉద్యోగం చేస్తే మంచిదంటారా, వ్యాపారం మంచిదంటారా? ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు వ్యాపారాలు చేసుకుంటారు ఎక్కువ. అంటే ఎద్దు అనమాట వృషభ రాశి అంటే. ఎద్దు ఏం చేస్తుంది? యజమానికి సహాయం చేస్తుంది వెళ్ళి. వీడు ఎంత కష్టపడినా వృషభ రాశి వాడు యజమానికే పనికొస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆ వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ షాపులు, ఆ తర్వాత గురుబలం ఉంది మనకి, మనం ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్స్, బట్టల వ్యాపారాలు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు.
అండ్ ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి మంచి లాభము. డెఫినెట్గా హీరోయిన్లకి చాలా అనుకూలమైనటువంటి నెల ఈ ఏప్రిల్ నెలమ్మ. ఓకే గురుగారు, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వృషభ రాశి వారికి? వృషభ రాశి వారు జనరల్గా దేహదారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళు. మా అంత ఆరోగ్యం ఎవరికీ లేదు, మా అంత గొప్ప బలవంతులు, మేము చాలా బలవంతులం అనుకుంటారు. ఎముకలు కీళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఎప్పుడైతే మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, అమ్మో అని మేము ఎంత బలవంతులం ఏంటి ఇలా వచ్చేసినాయి అనుకుంటారు. డెఫినెట్గా వృషభ రాశి ప్రతి ఒక్కరికి గుజరాత్లోను, రాజస్థాన్లో, గుజరాత్లో చూడు బాగా అబ్జర్వ్ చేయి, అక్కడ ప్రతి వాళ్ళు కాళ్ళ నొప్పులు, కాళ్ళ ఆపరేషన్స్, నీ ఆపరేషన్స్, దొడ్డు కాళ్ళతో నడుస్తున్నట్టు ఉంటారు చూడు. ఎందుకు అని అంటే అక్కడ తినే తిండి, అక్కడ వాటర్. అండ్ భోపాల్లో అప్పుడు వాటర్ కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, కాల్షియం డెఫిషియన్సీతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా దొడ్డిగాళ్ళతో నడుస్తున్నట్టుంటారు. మా నడక ఇప్పుడు మన చిరంజీవి గారు వాకింగ్ స్టైల్ ఆ సినిమానే ఏంటది, ఎంబీబీఎస్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్లో అన్న నా నడువు అంటే వాకింగ్ స్టైల్ ఇట్లాగా చూపిస్తారు చూడు, ఆ స్టైల్లో నడిచేటటువంటి వృషభ రాశి వాళ్ళు, బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు కాళ్ళు ఆపరేషన్స్, నీ ఆపరేషన్స్తో గుజరాత్లో ఎలాగైతే నడుస్తారో కొంతమంది కాళ్ళు ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు ఆ నడకకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ డైట్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు చేసుకోవాలి. ఓకే గురుగారు, వీళ్ళకు ఆదాయం మంచిగా ఉన్నా ఏదైనా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా రాకుండా ఉండాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? వృషభ రాశి వాళ్ళకి మనకి ఈ ఆడవాళ్ళతోనే సమస్య. కాబట్టి ఏం చేయాలి, వీళ్ళు శుక్ర జపం చేసుకోవాలి, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి. కేతు కూడా బాగుండలేదు, అందువల్ల గణపతికి గరిక గడ్డితో పీల్చి తీసుకొచ్చి ఓం గం గణేశాయ నమః అంటూ వీళ్ళ గణపతికి పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళ యొక్క కష్టాల నుంచి బయటకు వచ్చేస్తారమ్మా.